యోబు 31వ అధ్యాయము. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనెలాగూ చూచుదును. అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యం ఏమగును? దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా, పాపము చేయు వారికి దురవస్థ ప్రాప్తించుటయే గదా. ఆయన నా ప్రవర్తన నెరుగును గదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును గదా. అబద్ధికుడనైన నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. నేను నాటినది పెరికివేయబడునుగాక. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకరిని తిరుగులు విసరునుగాక. ఇతరులు ఆమెను కూడుదురుగాక. అది దుష్కామ కార్యము. అది న్యాయాధిపతుల చేత శిక్షనందతగిన నేరము. అది నాశన కోపము, వరపు దహించు అగ్నిహోత్రము. అది నా ఆదాయమంతయు నిర్మూలనము చేయును. నా పనివాడైనను పనికత్తి అయినను నాతో వాద్యమాడగా, నేను వారి వాద్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల, దేవుడు లేచున్నప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇచ్చుదును? గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించిన వాడు ఒక్కడే కదా. బీదలు ఇచ్చేయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపచేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలలోనికి విరుగునుగాక. నేను అలాగూ చేయలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వారికి నేను మార్గదర్శినైతిని. దేవుని మహత్యము ఎదుట నేను నిల్వజాలననియు, ఆయన నన్ను నిర్మూలనము చేయుననియు భీతి పుట్టెను. సువర్ణము నాకు ఆధారం అనుకొనిన ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారము సొత్తు దొరికనని గాని నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి, నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును. అదియు న్యాయాధిపతుల చేత శిక్షనంద తగిన నేరమగును. నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను, అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను, నేను అలాగూ చేయలేదు. అతని ప్రాణమును నేను శపించలేదు. పాపము చేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకని ఎడలను, పరదేశిని వీధిలో ఉండనియ్యక నా ఇంటి వీధి తలుపులు తెరచితిని గదా. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు, కుటుంబముల తిరస్కారమునకు జడిసియు, నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల, పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. ఇదిగో నా చేవ్రాలు గురుతు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు. సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చునుగాక. నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసికొందును, నాకు కిరీటముగా దానిని ధరించుకొందును. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. రాజువలే నేను ఆయన యొద్దకు వెళ్ళెదను. నా భూమి నా మీద మొరపెట్టిన ఎడలను, దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడల, క్రయధనము ఇయ్యక దానిని అనుభవించిన ఎడలను, దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన ఎడలను, గోధుమలకు ప్రతిగా ముళ్ళును, ఎవలకు ప్రతిగా కలుపును మొలుచునుగాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయెను. దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇద్దును?
గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే కదా. బీదలు ఇచ్చయించిన దానిని నేను బెగబట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపచేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను. వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక. భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక. నా బాహువు ఎముకలలోనికి విరుగునుగాక. నేను అలాగూ చేయలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శనైతిని. దేవుని మహత్యము ఎదుట నేను నిలవజాలననియు ఆయన నన్ను నిర్మూలనము చేయుననియు భీతి పుట్టెను. సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికనని గాని నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడువుచుండగా అతనినే గాని చూచి, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరమననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును. అదియు న్యాయాధిపతుల చేత శిక్షణంలో తగిన నేరమగును. నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను, అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేను అలాగూ చేయలేదు. అతని ప్రాణమును నేను శపించలేదు. పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యనేలేదు. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకని ఎడలను, పరదేశిని వీధిలో ఉండనియ్యక నా ఇంటి వీధి తలుపులు తెరచితిని కదా. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును. నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. ఇదిగో నా చేబ్రాలు గుర్తు, ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు. సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చునుగాక. నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసికొందును, నాకు కిరీటముగా దానిని ధరించుకొందును. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. రాజువలే నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. నా భూమి నా మీద మొరపెట్టిన ఎడలను, దాని చాలు ఏకమై ఏడ్చిన ఎడల, క్రయధనము ఇయ్యక దానిని అనుభవించిన ఎడలను, దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన ఎడలను, గోధుమలకు ప్రతిగా ముళ్ళును, ఎవళ్లకు ప్రతిగా కలుపును మొలుచును గాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయెను. 32వ అధ్యాయము. యోబు తన దృష్టి అందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకేయులు కుమారుడు నగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపించెను. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమియూ చెప్పకయే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపించెను. వారు ఎలీహు కన్నా ఎక్కువ వయసు గలవారు కనుక అతడు యోబుతో మాట్లాడవలెనని కనిపెట్టి ఉండెను. అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుష్యులు ప్రత్యుత్తరమేమీ ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను. కావున బూజీయుడు అయిన బరకేయులు కుమారుడగు ఎలీహు ఇలాగూ మాటలాడసాగెను. నేను పిన్న వయసు గలవాడను, మీరు బహు వృద్ధులు. ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుట తెగింపలేదు. వృద్ధాప్యము మాటలాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపతగునని నేను అనుకొంటిని. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహువయస్సు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు.
కావున నేను నా మాటను అంగీకరించుడని మనవి చేసి కొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును. ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేయుచుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకొంటిని. మీ అభిప్రాయములు చెవిని వేసుకొనుటకై మీరు చెప్పిన వాటికి బహు జాగ్రత్తగా చెవి ఇచ్చి తిని. అయితే మీలో ఎవరునూ యోబును ఖండింపలేదు, ఎవరునూ అతని మాటలకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు. కావున మాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతని జయింప నేరరనియు మీరు పలుకకూడదు. అతడు నాతో వాదమాడలేదు. మీరు చెప్పిన మాటలను బట్టి నేను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యను. వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరం ఇయ్యక ఉన్నారు. పలుకుటకు వారికి మాట ఒకటియూ లేదు. కాగా వారిక నేమియూ ప్రత్యుత్తరము చెప్పక ఉన్నారు. వారు మాటలాడకపోవుట చూచి నేను ఊరుకొందునా? నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేను ఇచ్చేదను. నేనును నా తాత్పర్యము తెలిపెదను. నా మనస్సు నిండా మాటలున్నవి. నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. నా మనస్సు తెరవబడని ద్రాక్షారసపు తిత్తివలెనున్నది. కొత్త తిత్తుల వలె అది పగిలిపోవుటకు సిద్ధముగా ఉన్నది. నేను మాటలాడి ఆయాసము తీర్చుకొనేదను. నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను. మీరు దయచేసి వినుడి. నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను. నేను ఎవరికినీ ముఖస్థుతికై బిరుదులు పెట్టను. ముఖస్థుతి చేయుట నా చేత కాదు. అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలనము చేయును. 33వ అధ్యాయము. యోబు, దయచేసి నా వాదము నాలకించుము. నా మాటలన్నీయూ చెవిని పెట్టుము. ఇదిగో నేను మాటలాడనారంభించితిని. నా నోట నా నాలుక ఆడుచున్నది. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. దేవుని ఆత్మ నన్ను సృజించెను. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. నీ చేతనైన ఎడల నాకు ఉత్తరమిమ్ము. నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకొనుము. వాద్యమాడుము. దేవుని ఎడల నేనును నీ వంటి వాడను. నేనును జిగటి మంటితో చేయబడిన వాడనే. నా వలన భయము నిన్ను బెదిరించదు. నా చెయ్యి నీ మీద బరువుగా నుండదు. నిశ్చయముగా నీ పలుకులు నా చెవిని బడిను. నీ మాటల ధ్వని నాకు వినబడెను. ఏమనగా నేను నేరము లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాపరహితుడను.